పార్టీతో పొత్తు పెట్టుకొని ఈ విధంగా ಮಾಡడం అనేది కరెక్ట్ అయిన ప్రాసెస్ కాదేమో. అందుకని క్లియర్గా చెప్పారు, గెలిచిందే ఆ పార్టీతో ఉన్నప్పుడు గెలిచాం కదా, ఇప్పుడు పక్కదారి ఏ విధంగా చూస్తామని. కానీ ఇంతకుముందు మధుబాబు గారు ఒక పాయింట్ చెప్పారు, ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఈ విధంగా చేస్తే కనుక ప్రజలు పక్క చూపు చూస్తారు అని చెప్పి. గత ప్రభుత్వాన్ని చూశారు, ఈ ప్రభుత్వాన్ని చూశారు, పక్క చూపు చూస్తే ఏ పార్టీ వైపు చూస్తారు అనుకుంటున్నారు? పక్క చూపు చూసే పరిస్థితి లేదండి. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అనుభవాలు, చేసిన ఆ రకమైన పరిపాలన ఇంకా ప్రజలు మర్చిపోలేని పీడకలలాగా ఉంది. అదొక పీడకల పరిపాలన లాగా ఉంది ప్రజల దృష్టిలో. పక్క చూపి చూసే పరిస్థితి ఉండదు. ఆల్టర్నేటివ్ చూస్తారు. మరి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో మేము బలపడతాం, ఖచ్చితంగా మేము ముందుకు వస్తాం. మళ్ళీ పక్క చూపు చూస్తే మా వైపు చూస్తారు ప్రజలు. సో అప్పటికి రాష్ట్ర విభజన ఈ కోపం అంతా కూడా చల్లారుతుంది అంటారు. ఖచ్చితంగా అండి, మా శ్రేణులందరూ మళ్ళీ మా వైపుకి వస్తారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఉంటుంది. మరి నిజంగా మరి ఇప్పుడున్న ప్రభుత్వం కనుక తప్పులు చేసి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేకపోతే ప్రత్యేక హోదా కల్పించి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి మరి ఉపయోగపడేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అనేది ప్రజలు. ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు, కానీ ఎందుకు ఒక్క ఎమ్మెల్యే ఒక్క ఎంపీ కూడా గెలుచుకోలేకపోయారు? లేదండి, మా పార్టీ పూర్తిగా సన్నద్ధంగా లేదు, మా శ్రేణులు లేరు. మేము ఒప్పుకుంటున్నాం కదా. ఇంతకు ముందు గతంలో ఖచ్చితంగా ప్రిపేర్డ్ గా వస్తాము, సన్నద్ధం అవుతున్నామండి. కిషోర్ గారు, ఇంతకుముందు బాబ్జీ గారు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి, బాజీ గారు. సో నమస్తే సార్. అంటే ఇప్పుడు యాక్చువల్లీ కేంద్రం నుంచి మనం ముక్కు పిండి వసూలు చేయాలి, అధికారం ఉంది కాబట్టి అన్నారు. కాకపోతే మరి ఇంతకుముందు 2014లో విభజన చట్టం తీసుకొచ్చింది కూడా మీరే కదా. సో ఆ టైంలో ఎందుకు ఆంధ్రప్రదేశ్కి ఇటువైపు తెలంగాణకి ఇద్దరు కూడా అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ కదా. అంటే ఒక అవగాహన లేకుండా, సో ఉన్న పడంగా మనం ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ స్వలాభం కోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని కూడా ఎంతో మంది ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా వెలితి చూపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా 2014 ఎందుకు మాట్లాడుకోవాలి? అన్నారు కాబట్టి ప్రతి ఒక్కడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం అనేది కేంద్రాన్ని ముక్కుపండు అని దానికి సమాధానం చెప్తున్నాను సార్. మీరు జస్ట్ నాకు కొంచెం అవకాశం ఇవ్వాలి, నేను దానికి చెప్తున్నాను. ఈ రోజున మనం కేంద్ర ప్రభుత్వంతో మనం ఎంతసేపు కూడా గొడవలు పెట్టుకుంటే మనకు వచ్చే లాభాలు ఏంటి? మనం మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాలి సార్, 2016, 2017 ఆ టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మీరన్నట్టుగానే గొడవలు పెట్టుకొని మీరన్నట్టుగానే ముందుకెళ్ళి ఖచ్చితంగా మాకు రావాలి, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుందని చెప్పి పోరాడారు. కానీ ఆ రోజున ఏమైంది, భాజపా అనేది కూడా కొంచెం విడిపోయిన పరిస్థితి చూసాము. అక్కడ దానికి సంబంధించి కూడా ఎన్నో ఎదుర్కొన్నాం, సమస్యలు అనేది ఎదుర్కొన్నాం. అదేవిధంగా ఎంతసేపు కూడా గొడవలే కాదు, సో దాన్ని ఏ విధంగా చెక్కించుకోవాలి, ఏ విధంగా చాణక్యుడు ఏ విధంగా తన తెలివిని చూపించాడు ఆ విధంగానే చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నారు. అది మనకి ఏ విధంగా నిధులు రావాలి, దానికి సంబంధించిన కార్పొరేషన్ నుంచి ఏ విధంగా పెట్టుబడులు రావాలి, వాటన్నిటి పరంగానే వెళ్తున్నారు సార్. ఎక్కడా కూడా ఆయన ఎప్పుడు కూడా ఖాళీగా కూర్చోలేదు. అంతేకాకుండా ఆయన ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా సరే మనం ఏ విధమైన పెట్టుబడులు వస్తాయి, ఏ విధంగా మనం తీసుకురావాలని చెప్పి జవాబుదారీ విధానంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆన్సర్ చెప్పే పరిస్థితి ఉంది సార్. ఇంతకుముందు ఉన్న 5 సంవత్సరాలు కూడా ఆ ముఖ్యమంత్రి గారు ఏం చేశారండి, ఢిల్లీ వెళ్ళి ఆయన కేసులు మాఫీ చేసుకుందామన్న ప్రయత్నం లేరు, కానీ ఎక్కడా కూడా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొద్దామన్న ప్రయత్నమే లేదు సార్. సో ఇప్పుడు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో మనకి మొత్తం 2,94,427 కోట్ల రూపాయల రాష్ట్ర బడ్జెట్ వచ్చింది మేడం. సో ఇందులో కూడా ఏంటంటే మూలధనం కూడా 32,000 కోట్ల రూపాయలు పెట్టారు. అంతేకాకుండా వీళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు మేడం, 3,000 కోట్ల రూపాయలు అంటే అమరావతి రాజధాని అభివృద్ధి కోసం 3,445 కోట్ల రూపాయలు వెచ్చించారు. అంటే అక్కడ పనులు జరగబోతున్నాయి. మనం మొట్టమొదటిగా మనం అక్కడ హర్షించాల్సిన విషయం ఉంది. అంతేకాకుండా పోలవరానికి 5,440, అంటే ఇప్పుడు కొంతమంది అంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏమంటారంటే 3,000 కోట్ల రూపాయలతో మొత్తం అయిపోతాను. మొదటి సంవత్సరం సార్, ఇది మొదటి సంవత్సరం రాష్ట్ర భవిష్యత్తు అంతేగాని మొత్తం 5 సంవత్సరాల రాష్ట్ర బడ్జెట్ కాదు. పోలవరం మన బాధ్యత కాదండి, పోలవరం కేంద్రం బాధ్యత. కేంద్రం కూడా రాష్ట్రం పెట్టాల్సిన అవసరం లేదు. 100% అదే. కాకపోతే ఇక్కడ మీరు పెద్దలు సార్, ఇక్కడ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, కేంద్ర ప్రభుత్వం మనకి ప్రత్యేకంగా అమౌంట్ ముందు పంపించి ఆ తర్వాత చేసుకునేది వేరు ఉంటుంది. ఇంకొకటి, రాష్ట్ర ప్రభుత్వం తన పాకెట్లోని అమౌంట్తో ఖర్చు పెట్టి దాన్ని బిల్లు పెట్టుకొని దాన్ని తీసుకొచ్చే పరిస్థితి వేరు ఉంటుంది. సో ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం, మీరు అన్నారు కదా ఇంతకుముందే, కేంద్రం నుంచి మనం రప్పించుకోండి అక్కడికి వెళ్ళి మన జంతర్ మంతర్ దగ్గర గొడవలు చేయడం కదా సార్. కనీసం మనం ఇదిగో ఈ రోజు నేను 1,000 కోట్ల రూపాయలు పెట్టాను, ఆ 1,000 కోట్ల రూపాయలు ఇవ్వండి అని చెప్పి పోరాడొచ్చు.
దాని మీద బిల్లు పెట్టుకోవచ్చు, నిజంగా చేయలేదంటే దాని గురించి ఫైట్ చేయొచ్చు. మనం ముందు పని ఎలా కావాలని చూసుకోవచ్చు సార్. ఎంతసేపు కూడా కేంద్రాన్ని మనం దుమ్మెత్తిపోయారన్న ఒకే ఒక నినాదంతో మనం వెళ్ళకూడదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మనకి మెయిన్ ప్రాబ్లం అది కూడా ఎందుకు జరుగుతుందని చెప్తాను చూడండి సార్. ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం మీరు అన్నట్టుగానే ముందుగానే అమౌంట్లు సహకరించేది. సో కానీ ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను సార్, టిట్కో హౌసెస్ గురించి చెప్తున్నాను. టిట్కో హౌస్ లో వచ్చేటప్పటికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రకారం కూడా 7 లక్షల ఇళ్లు శాంక్షన్ చేశారు సార్ ఆంధ్రప్రదేశ్ కి. చేస్తే 7 లక్షల ఇళ్లు అనౌన్స్ చేశారు. చేసిన తర్వాత 5 లక్షల ఇళ్లు కోసం శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేసిన తర్వాత 2014 నుంచి 2019 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొత్తం కూడా 3.13 లక్షల ఇళ్లు మొదలు పెట్టారు సార్. మొదలు పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశారు సార్, 2,68,000 ఇళ్లు మనకు అవసరం లేదని చెప్పేసి దాన్ని క్యాన్సిల్ చేశారు ఆయన. కేవలం 2,38,000 ఇళ్లు మాత్రమే మొదలు పెట్టాడు. ఆ మొదలు పెట్టిన దాంట్లో కూడా 1,52,000 ఇళ్లు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి అని చెప్పేసి అందరు కూడా ఏం చేశారు సార్, ఒక పత్రాలు తీసుకొచ్చేసి అక్కడ మనకి ఏ ఏరియా అండి, మంగళగిరిలోనే ఎక్కడో మొత్తం కూడా ప్రధాన ఇది టిట్కో హౌస్ మనం పంచిపెడుతున్నాం, హౌస్ ఇచ్చేస్తున్నాం, జగనన్న ఇళ్ళు అని చెప్పేసి పంచిపెట్టడం మొదలు పెట్టారు. కానీ ఈ 1,52,000 ఇళ్ళు కూడా కట్టకుండానే కేంద్ర ప్రభుత్వం నుంచి అమౌంట్లు తీసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారు, బాబు మీ ఆంధ్రప్రదేశ్ మేము ఆల్రెడీ 1,52,000 ఇళ్లు కోసం మీకు డబ్బులు ఇచ్చేసాము, ఆ ముందు ఆ లెక్క చెప్పండి, మిగతా డబ్బులు మేము శాంక్షన్ చేస్తాం అంటున్నారు. దీనికి మనం సమాధానం చెప్పాలి సార్. ఇలాంటి అవకతవకలు ఎన్నో జరిగింది. డిసెంబర్ ఇస్తా అంటున్నారు, నిజమేనా? ఏది మేడం, టిట్కో హౌసెస్ ఎప్పటి వరకు ఇచ్చే అవకాశం ఉంది? టిట్కో హౌస్లు ఈజీగా ఇవ్వచ్చు మేడం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే 80 నుంచి ఇప్పటి వరకు వెయిట్ చేస్తూనే అదే చెప్తున్నాను మేడం, 80 నుంచి 90% ఇళ్లు ఆల్రెడీ అయిపోయినాయి. ఏ విధంగా మనకి ఏదైతే అమరావతిలో కొన్ని ఏదైతే ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ ఇవన్నీ అయిపోయినాయో 80% 90%, అదే విధంగా టిట్కో హౌస్లు కూడా 80% 90% అయిపోయినాయి సార్. ఏది 3 లక్షల ఇళ్లు వరకు, 3 లక్షల ఇళ్లలో మనకి ఏదైతే అమౌంట్ శాంక్షన్ దాని వరకు స్టార్ట్ చేసినటువంటి విధానంలో అప్పుడు 19 వరకు. దాని తర్వాత ఈయన ఏం చేశాడు, అరే టిట్కో హౌస్ ఇస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చింది, అది కాదు జగన్ అన్న కాలనీస్ అని చెప్పేసి మొదలు పెట్టి మొత్తం అక్రమాలు చేశారు. డిసెంబర్ కి ఇచ్చే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా దానికి ఇంకోటి కూడా, మీరు ఎంతమంది జర్నలిస్టులు అంశం ఎత్తారు కాబట్టి ఆ ప్రభుత్వం చెప్పింది చేయలేదు, మీ ప్రభుత్వం కూడా చెప్పింది చేసే ఛాన్స్ ఉందా? ఇప్పుడు మా మేనిఫెస్టోలో ఉన్న ప్రతి ఒక్క పాయింట్ కూడా నెరవేర్చే ప్రయత్నం అనేది గెలిచిన తర్వాత లోకేష్ తో మాడడానికి వెళ్ళినప్పుడు మీకు కూడా అనేక హామీలు ఇచ్చారు, విస్మరించారు. మాకన్నీ తెలుసు, మేము చేస్తామని చెప్పి ఇప్పుడున్నటువంటి మంత్రివర్యులు లోకేష్ చెప్పినటువంటి సందర్భం. సో మీరు ఆ పాయింట్ లేవనెత్తారు కాబట్టి నేను ఖచ్చితంగా చెప్తాను మేడం, ఖచ్చితంగా చెప్తాను. అంతేగా ఇప్పుడు ముందు కంప్లీట్ చేయండి. ఇంత ముందు బొగ్గన్ గారు కూడా వచ్చేసి ఇదంతా కూడా అవకతవకలు ఉన్నాయి, సో అంతా కూడా మట్టి అది అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. సార్ మనం మీడియాల ముందుకు వచ్చి మాట్లాడడం కాదు, ఇంతకుముందు అసెంబ్లీకి కిటికీలు లేవని చెప్పిన వ్యక్తి బొగ్గన రాజేంద్ర గారు. ఆయన మీరు గుర్తుపెట్టుకోవాలి సార్, ఈ రోజున మనకి బహిరంగ మార్కెట్ రుణము 3,66,564 కోట్ల రూపాయలు సార్. సో మీరు కార్పొరేషన్ నుంచి తీసుకొచ్చింది ఇవన్నీ కూడా మన లెక్కలు చూస్తే 5,19,000 కోట్ల 192 ఇవి మన కోట్ల రూపాయలు మనకు ఉన్నాయి సార్ అప్పులు. అంతేకాకుండా కార్పొరేట్ల ద్వారా మొత్తం కలిపి పాత రుణాలు కూడా 2,06,687 కోట్ల రూపాయలతో కలిపి 10,86,556 కోట్ల రూపాయల అప్పులు జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో జరిగింది. సరే పోనీ ఇంతకుముందు మధుబాబు గారు అన్నట్టుగానే డబ్బులు ఇప్పుడు మన దగ్గర అమౌంట్ లేవు కాబట్టి ఖచ్చితంగా అప్పులు చేసి మన సంసారాన్ని మనం వెళ్ళబెట్టాలి అని అంటున్నారు ఆయన. సరే చేసిన తర్వాత మనకి రాబడి ఏ విధంగా వస్తుంది సార్, మీరు అది చెప్పగలరా? మన మూలధనం మనం తీసి పక్కన పెట్టామంటే ఆ మూలధనం ద్వారా మళ్ళీ దాని నుంచి రాబడి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ మీ దాంట్లో ఏమైంది, సపోజ్ 9,000 కోట్ల రూపాయలు నాడు ఖర్చు పెడితే దానికి కొన్ని వేల కోట్ల రూపాయలు. ఎందుకంటే సమయం లేదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో మార్పు వచ్చిందా రాలేదా గతానికి ఇప్పటికి సీఎం కి? కాదు మేడం, ఇప్పుడు మార్పు అంటే మీరు ఏ విధంగా మార్పు కోరుకుంటారు? చంద్రబాబు నాయుడు గారు ఆయన 1983 నుంచి కూడా ఈ రోజు వరకు ఆయన సీఎం గా పోటీ చేసిన ఆ 1996 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆయన తెలుగు ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం కష్టపడిన వ్యక్తే ఆయన. అప్పుడు ఆ టైంలో 1996లో ఏ విధంగా సీఎం హోదాలో ఉండి ఏ విధంగా చేశారో ఈ రోజు కూడా అదే చేశారు. 2014 నుంచి 19 వరకు ఇప్పుడు కూడా ఆయనే చెప్పారు. గతంలో నేను గెలిచినప్పుడు అందరూ పొగుడుతుంటే ఈ విధంగా అనుకున్నాను, కానీ ప్రజలకు దూరంగా ఉన్నాను. ఇప్పుడు మనం చూసాం, గెలిచిన తర్వాత నుంచి చూస్తూనే ఉన్నాం. ఆ రోజు కూడా మారుకున్నాం, మార్పు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏవైతే ఊహించినటువంటి ఘటనలు, ఊహించినటువంటి ఓటములు చూసిన తర్వాత
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ మార్పు విధంగా అనేది స్పష్టంగా విషయం చిమ్మి కనిపిస్తుంది అనేది. అదే మేడం ఇప్పుడు ఎందుకంటే ఇంత ముందు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే Please conclude, కిషోర్ గారు. హుందాతనంగా ఉండేవి. అప్పుడు కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఓకే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఓకే నువ్వంటే నేను నేనంటే నువ్వు ఢీ కొట్టి ఆ విధంగా ముందుకెళ్లే పరిస్థితి ఉంది. కానీ ఈ రోజున ఎలా ఉన్నాయి రాజకీయాలు, కుళ్ళి రాజకీయాలు, ఇంట్లో ఆడవాళ్ళని తిట్టడం, లేదు అంతేకాకుండా ప్రజల మధ్యలో చిచ్చులు పెట్టడాలు, ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టడాలు, మతపరమైన కక్షలు ఇది చేయడాలు, కులపరమైన చిచ్చులు పెట్టడాలు, ఈ విధమైన చేసినప్పుడు కుళ్ళు రాజకీయాలు ఎక్కువైపోయినాయి. దాన్ని బట్టి సూక్ష్మంగా ఆలోచించి మైక్రో మేనేజ్మెంట్ విధంగా ఆలోచించి ఈ రోజున దాన్ని ఎదుర్కొంటున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఆయన అన్నారు ఇంతకుముందు రాజకీయాలు లేవు, రాజకీయాలు చాలా పెను మార్పులు సృష్టించుకున్నాయి కాబట్టి వాటిని కూడా ఫేస్ చేసే విధంగా వెళ్తాను. అంతేగాని నేను ఇంతకుముందు సరిగ్గా చేయలేదు ఇప్పుడు సరిగ్గా చేసిన ఆ విధంగా ఆయన ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉంటారు. సరిగా చేయలేదు అని కాదు, ఆనాడు ఏ విధంగా ఉన్నారు 14లో కూడా క్లియర్ గా చూసాం కిషోర్ గారు. ఓకే పెట్టుబడుల గురించి ఉద్యోగాల గురించి ఆ రోజు ప్రజలతో ఏ విధంగా మమేకమయ్యారు, ఇప్పుడే విధంగా ఆయన క్లియర్ గా చెప్తున్నారు. ప్రెస్ మీట్లు ఇంత సమయం పెట్టను, నేను ఈ టైం కి క్లోజ్ చేస్తాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టని చెప్పి స్వయాన సీఎం చెప్తున్నటువంటి మాట.